హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో సాంబార్ రెసిపీని కమ్మగా రుచిగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. సాంబార్ కోసం నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. టమాటా ముక్కల్ని, ముల్లంగి ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని తీసుకున్నాను. వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు మీకు నచ్చినవి. అలాగే కొద్దిగా శనగపప్పును ముందుగానే నానబెట్టేశాను. చింతపండును కూడా ముందుగానే కొద్దిగా నానబెట్టేశానండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా తీసేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టి ఉంచిన శనగపప్పును వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొద్దిగా నానబెట్టిన వాటర్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే చింతపండును నానబెట్టేశాను కదా, ఆ చింతపండును కూడా వేసేసుకున్నాను. కొన్ని టమాటా ముక్కల్ని కూడా వేసుకున్నాను. అన్నింటిని వేయలేదని కొన్ని టమాటా ముక్కల్ని సైడ్ ఆఫ్ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన సాంబార్ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. శనగపప్పును ఉడికించి పేస్ట్ లాగా చేసి ఈ ప్రాసెస్ అంతా లేకుండా నానబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ కాచుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా చీల్చేసి వేసేసుకోండి. ఇవన్నీ కాస్తంత వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ముల్లంగి ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. అలాగే కొన్ని టమాటా ముక్కల్ని పక్కకు తీసాం కదా, వాటిని కూడా వేసేసుకొని దూరగా వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే ఇవన్నీ చక్కగా వేగిపోతాయి. ఇందులోనే కాస్తంత ఉప్పును కూడా వేసేసామంటే ఈ ముల్లంగి, క్యారెట్, టమాటా అనేవి తొందరగా మగ్గిపోతాయండి. వెజిటేబుల్స్ ఏవైనా సరే సాల్ట్ వేయటం వలన తొందరగా మగ్గుతాయి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలియదిప్పుకుంటూ ఉండండి. ఒక 2-3 మినిట్స్ కల్లా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మెత్తబడిపోతాయి. ఇలా బాగా మెత్తబడిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా, శనగపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక చెంబుడుమైన వాటర్ని కూడా వేసేసుకోవాలండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. సాంబార్ అనేది కాస్త మందంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. మీడియంగా చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపును కూడా వేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. సాంబార్ పౌడర్ని ఇప్పుడే వేయొద్దండి. ఇప్పుడే వేసేసి మరిగించామంటే సాంబార్ ఫ్లేవర్ అనేది పోతుంది, మంచి టేస్టీతో ఉండదు. సో కొద్దిగా మరిగిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మరిగిన తర్వాత చివరన సాంబార్ పౌడర్ని వేసేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేస్తున్నాను. ఈ సాంబార్ పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి.